సార్ ప్రైవేట్ దోపిడీ అట్లా ఉంటే సార్ ఈ 16 ఏళ్లుగా ఈ చట్టాన్ని పట్టించుకోకపోగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ సార్ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చాలా మంది నాయకులవే ఉన్నాయి సార్. ఈ సభలో ఉన్నటువంటి చాలా మంది కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి సార్, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సార్. మరి ప్రైవేట్ వ్యవస్థ మన నాయకుల దగ్గర ఉన్న తర్వాత మనం ప్రభుత్వ విద్యను ఎట్లా బాగు చేసుకొస్తాం సార్? మనకి ఎట్లా ఇంటెన్షన్ ఉంటుంది సార్? ఇవాళ అనేకమైనటువంటి యూనివర్సిటీలు సార్, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇగో మా అన్నది ఏవిఎన్, మా అన్నది ఇగో మీ అన్నది యూనివర్సిటీ ఉందా, ఇగో డిపిఎస్, ఇగో డిపిఎస్, ఆ తర్వాత మా రవీందర్ రావు అన్నది గౌతమ్ జూనియర్ కాలేజ్. ఇవన్నీ మనమే మన నాయకులే ఇటువంటి ఉన్న తర్వాత సార్ గవర్నమెంట్ విద్యను బాగు చేస్తామని మనం చెప్తే జనం నోరుతో నవ్వుతారు సార్. మనమే మోసం చేయబడితే మనమే ఆ విద్య గురించి ఇప్పుడు ఎట్లా అంటే సార్ గుండెలు బాదుకుంటున్నాం సార్ ఇలా విద్య గురించి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రభుత్వ విద్య లేకపోతే మనం అంతా ఏడ చదివినాం సార్? సర్కార్ బళ్ళలో చదవలేదు సార్ మనమంతా. మరి సర్కార్ బళ్ళల్లో చదివి ఈ స్థాయి వరకు మనకు వచ్చినాం సార్, మనకి ఏ ఆటంకం రాలే. కానీ మన పిల్లలు మాత్రం ప్రైవేట్లో చదివితే మాత్రం బాగుపడతారు, లేకపోతే చెడిపోతారు అనేటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది సార్? సార్ ప్రభుత్వ విద్య నాశనం అయితేనే ఇప్పుడు మనందరి వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి ఆ రంగాన్ని వదిలేసినామేమో అని నేను అనుకుంటున్నాను సార్. సార్ మా అన్నలు బాధపడితే పడని, మరి ఏం చేస్తాం? పేదవాళ్ళ గురించి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళు ఎందుకు పెడుతుండే?